జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో వాస్తవ పరిస్థితుల కంటే కూడా ఫేక్ అంశాలపై ఆధారపడింది బీఆర్ఎస్ పార్టీ. రాష్ట్రాన్ని 10 ఏళ్ల పాటు పాలించిన ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా అదే పందాను అనుసరించింది. అయితే అసలు విషయం తెలిసిన ఓటర్లు బీఆర్ఎస్ పార్టీని చీకొట్టారు. అయినా సరే ఫేక్ అంశాలపైనే ఆధారపడి రాజకీయం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. తాజాగా కొన్ని ఫేక్ సర్వేలను బయటపెట్టింది. మొన్నటికి మొక్క కేకే పేరుతో పెయిడ్ సర్వేను బయటపెట్టిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు మరికొన్ని సర్వేల పేరుతో ప్రచారం ప్రారంభించింది. చాణక్య స్ట్రాటజీస్, వావ్ లాంటి పేర్లతో ఆ సర్వేలు వచ్చాయని చెబుతూ అందులో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని తేలిందని హడావిడి చేస్తుంది. అవి కూడా బీఆర్ఎస్ పార్టీ పంపిన డేటాను మాత్రమే విశ్లేషించి నివేదికలు ఇచ్చాయి. వాటిలో చాలా వరకు ఊరు పేరు లేనివే ఉన్నాయి. మరికొన్ని సంస్థలు బీఆర్ఎస్ పార్టీ తీసుకున్న కార్యకర్తల మీడియా బైట్స్ ఆధారంగా డేటాను పంపించి ఆయా సంస్థల పేర్లతో రిలీజ్ చేస్తున్నాయి. క్షేత్ర స్థాయిలో జరిగిన శాంపిల్ డేటా గాని సర్వే వివరాలు గాని ఒకటంటే ఒకటి కూడా బయట పెట్టలేదంటే ఆ సర్వేలు ఎలా జరిగాయో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రాన్ని 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ పార్టీ తమ నియోజకవర్గానికి ఏం చేసిందో చెప్పాలని జూబ్లీహిల్స్ ఓటర్లు ఎక్కడికక్కడ నిలదీస్తుండటంతో ఆ పార్టీ నాయకులు క్షేత్రస్థాయి ప్రచారానికి భయపడాల్సిన పరిస్థితి తలెత్తింది. దీంతో కేటీఆర్ మరో వ్యూహాన్ని అమలు చేశారు. జూబ్లీహిల్స్ తో గాని హైదరాబాద్ తో గాని సంబంధం ఇతర ప్రాంతాల నుంచి తమకు అండగా ఉండేలా కార్యకర్తలను తీసుకొచ్చి మరీ ప్రచారం చేయాల్సి వచ్చింది. అయితే ఆ ప్రయత్నం కూడా ఫలించలేదు. దీంతో కేటీఆర్ సూచనతో తాము రూపొందించిన డేటాను ఊరు పేరు లేని సంస్థలకు పంపి సర్వే పేరుతో ప్రచారం చేస్తుంది బీఆర్ఎస్.